G7 దేశాల మీటింగ్‌లో అమెరికాతో పాటుగా యూరప్ దేశాలకి ఒక భారీ చురకలు వేస్తూ ఉపన్యాసం ఇచ్చారు నరేంద్ర మోడీ. ఓ పక్కన తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, మరొక పక్కన తీవ్రవాదంపై యుద్ధం ఎలా చేస్తారని నిలదీశారు. ఎందుకంటే ఇరాన్ ఏమంటున్నారు? తీవ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశం. ఎట్లయితే హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, తర్వాత హౌతీలు కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు, అట్లాంటి తీవ్రవాద సంస్థల ద్వారా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశమని దాని మీద దాడికి ముందుకొస్తారు. అట్లాగే ఇక్కడ లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఇట్లాగ అనేక తీవ్రవాద సంస్థలు పెట్టి పద్దాకా తీవ్రవాద దాడులు చేయించేటటువంటి దీంతో మాత్రం స్నేహం అంటారు. ఈ ద్వంద్వ నాల్కలు ప్రపంచంలో కుదరదు అని తేల్చి చెప్పారు. తమ పొరుగు దేశం పాకిస్తాన్ ఉగ్రవాద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. పాక్ పాలకులు ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగ్రవాద విస్తృతున్న సవాళ్లపై స్పందించడం కళ్ళు మూసుకుని ఉంటే మానవత్వానికి ద్రోహం చేయడం అవుతుందని తేల్చి చెప్పారు. మంగళవారం కెనడాలో G7 కూటమి సదస్సులో ఇంధన భద్రత అంశం మీద మోడీ ప్రసంగించారు. సీమాంతర ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతిస్తున్న పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 22 జరిగిన పహల్గాం ఉగ్రవాద దాడి ప్రతి భారతీయుడి ఆత్మ గుర్తింపు గౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడినని తేల్చి చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ముష్కర్మోకలను అంతం చేసే విషయంలో ద్వంద్వ ప్రమాణాలకి తావుండద్దని ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని, పోషకులను, ఉగ్రవాద బాధితులను ఒకే ఘటన కట్టడం, ఒకేలా పరిగణించడం ఏంటని నిలదీశారు. ఉగ్రవాదం మానవత్వానికి బద్ధశత్రువు. ప్రజాస్వామ్య విలువలు పాటించే అన్ని దేశాలను ఉగ్రవాదం వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాద భూతాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ప్రపంచ దేశాలని కలిసికట్టుగా పనిచేయాలి. అన్ని దేశాలు ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలం. దురదృష్టవశాత్తు మా పొరుగు దేశం ఉగ్రవాదులకు ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం ఉగ్రవాదులకు అండగా నిలిచే దేశాలను శిక్షించాలి. అలాంటి దేశాలను జవాబుదారీగా మార్చాలి. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు నిధులు, రుణాలు ఇచ్చి సత్కరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాదంపై పోరాటంలో మనం నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నామా? ఉగ్రవాదం మనం ఇంటి తలుపు తట్టినప్పుడు మాత్రం ఉగ్రవాదానికి అసలైన అర్థాన్ని తెలుసుకుంటామా? ఉగ్రవాదులను ఎగదోస్తున్న వారిని, ఉగ్రవాద బాధితులను ఒకేలా చూడటం ఏంటి? మన అంతర్జాతీయ సంస్థలు విశ్వసనీయత కోల్పోతున్నాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో నిర్ణయాత్మక చర్యలు అవసరమని తేల్చి చెప్పారు.